Next topic, system organization. System organization means system means computer. Computer అనేది ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు. Organizing depends on the components. That means it explains about how computers and their major components are interconnected and managed at system level. System level లో ఎట్లా కనెక్ట్ చేయొచ్చు కంప్యూటర్స్ని వాటి మేజర్ కాంపోనెంట్స్ని. అండ్ ఆల్సో ఇట్ ఎగ్జామిన్స్ ద మెథడ్స్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ డిజైన్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్. ఇక్కడ ఏమన్నాము, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే నౌ విల్ సీ ద కమ్యూనికేషన్ మెథడ్స్. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ computing has become closely associated with communication. A computer's internal or local communication method significantly affects its flexibility and performance. External long distance communication allows computers to be linked together via global internet network. ఇంటర్నల్ కమ్యూనికేషన్ మీన్స్ మన ఇంట్లో ఉండే పీసీ, పర్సనల్ కంప్యూటర్. వేరాజ్ ఎక్స్టర్నల్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ అంటే ఏంటి అంటే వర్క్ స్టేషన్స్. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ కనెక్ట్ చేయాలనుకోండి, దెన్ వీ యూజ్ ది లోకల్ నెట్వర్క్. లేదంటే మన సిస్టమ్ ల్యాబ్లో చూసామనుకోండి, దోస్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ ల్యాన్. సో కంప్యూటర్స్ అనేవి లింక్ అయి ఉండొచ్చు, దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆర్ లాంగ్ డిస్టెన్స్. లేదంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ మీన్స్ దట్ ఈస్ పీసీ. కమ్యూనికేషన్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంటర్నల్లో ఏంటి అంటే సమ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఉండదు, సమ్ టైం టేకింగ్ అలా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అదే మనము ఆఫీస్లలో చూసామనుకోండి, దేర్ వీఆర్ యూజింగ్ ఎక్స్టర్నల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ సచ్ దట్ మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ మెథడ్ ఎగ్జామిన్స్ జనరల్ నేచర్ ఆఫ్ లోకల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ మెకానిజమ్స్ యూజ్డ్ విత్ కంప్యూటర్ సిస్టమ్స్. ఈ కమ్యూనికేషన్ మెథడ్స్ని ఎందుకు అంటే వీఆర్ ఎగ్జామినింగ్ ది లోకల్, దట్ మీన్స్ ఇంటర్నల్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ఎలా ఉంటాయని మనం ఎగ్జామిన్ చేస్తాం. ఏ సెట్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అదర్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ ఓవర్ రిలేటివ్లీ లాంగ్ డిస్టెన్స్ కాన్స్టిట్యూట్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఇప్పుడు మన పీసీ ఉంటుంది, పర్సనల్ కంప్యూటర్. దానికి ఏంటి సమ్ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ లైక్ వైఫై రూటర్ అయినా మోడెమ్ అయినా ఇవన్నీ కనెక్ట్ చేస్తాం కదా. సో దోస్ ఆర్ కాన్స్టిట్యూటింగ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. కమ్యూనికేషన్ ఈజ్ ప్రైమర్లీ ఇంప్లిమెంటెడ్ బై గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్స్. మనం ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ చూసామనుకోండి, అదేంటి సమ్ గ్రూప్ ఆఫ్ వైర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. దోస్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది buses. These bus lines used for transferring data may be grouped into 3 types. That is data, address, control lines. ఇప్పుడు మనకు CPU ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ మానిటర్ ఉంటుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ సమ్ వైర్. దట్ వైర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది బస్. ఈ బస్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, దట్ మీన్స్ డేటా. లేదు అంటే అడ్రస్నైనా పంపిస్తుంది, లేకపోతే కంట్రోల్ సిగ్నల్స్ లైక్ టు ఆన్ ది మానిటర్, లేదంటే టు అప్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెమోరీ. ఇన్ దిస్ వే బస్ లైన్స్ అనేవి యూజ్ చేస్తాం. వెన్ ఆల్ డివైసెస్ ఇనిషియేట్స్ ఆర్ డిరైవ్స్ ఏ క్లాక్ డ్యూరింగ్ విచ్ all data transfer takes place simultaneously is said to be synchronous bus. ఇప్పుడు ఇలా ఒక క్లాక్ ఇచ్చినాం, ఈ క్లాక్ పల్స్నే మొత్తం అన్ని డివైసెస్ వాటి కావాల్సిన యాక్షన్స్ని పర్ఫామ్ చేసినాయి అనుకోండి. లైక్ సిపి నుంచి ఇన్ఫర్మేషన్ మానిటర్కి వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడ సమ్ అడిషన్ పర్ఫామ్ అయింది, అన్నీ ఒకటేసారి జరిగాయి అనుకోండి, దెన్ దట్ ఈస్ సెట్ టు బి సింక్రనస్ బస్. లేదు, if each device uses its own private clock, then devices are said to be asynchronous to each other. అంటే ఇప్పుడు మనం ఇలా క్లాక్స్ ఇచ్చినప్పుడు ఈ క్లాక్ పల్స్లో లైక్ అడిషన్ పర్ఫామ్ చేసింది, నెక్స్ట్ క్లాక్ పల్స్లో సమ్ ఇన్ఫర్మేషన్ సిపి నుంచి మానిటర్కి వెళ్ళింది, ఇంకో క్లాక్ పల్స్లో ఇంకో ఆపరేషన్ జరిగింది. దట్ మీన్స్ ఎవ్రీ డివైస్కి ఒక క్లాక్ పల్స్ అవసరం ఉంది కాబట్టి దెన్ దీస్ డివైసెస్ ఆర్ సెట్ టు బి asynchronous to each other. Asynchronous bus for controlling data transfers on bus is based on handshake and cover clock. 2 control lines, that is 2-wire handshaking data transfer method. Synchronous అన్నప్పుడు
సోర్స్ నుంచి డెస్టినేషన్కి, డెస్టినేషన్ నుంచి సోర్స్కి మొత్తం ఒకటే క్లాక్ సైకిల్లో అవుతుంది. బట్ అసింక్రోనస్ అన్నప్పుడు ఏంటి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ ఒక క్లాక్ సైకిల్, డెస్టినేషన్ నుంచి సోర్స్కి ఇంకో క్లాక్ సైకిల్స్, 2 క్లాక్ సైకిల్స్ అనేవి పడతాయి. దట్ మీన్స్ హియర్ వీ రిక్వైర్ 2 కంట్రోల్ లైన్స్. ద కామన్ క్లాక్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 కంట్రోల్ లైన్స్. దట్ ఈస్ 2-wire హ్యాండ్ షేకింగ్ డేటా ట్రాన్స్ఫర్ మెథడ్. డేటా బస్ అంటే ఏంటి అంటే సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్లేస్డ్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఇక్కడ 2 కంట్రోల్ లైన్స్ అన్నాం కదా, దోస్ ఆర్ డేటా వ్యాలిడ్ అండ్ డేటా యాక్సెప్టెడ్. దోస్ ఆర్ 2-wire హ్యాండ్ షేకింగ్ మెథడ్. దిస్ ఈజ్ 1 wire, దిస్ ఈజ్ అనదర్ వైర్. 2 హ్యాండ్ షేకింగ్ లైన్స్ ఆర్ డేటా వ్యాలిడ్, next one data accepted. This is generated by source unit, data accepted is generated by destination unit. This is source initiated transfer. Source నుంచి destination information వెళ్ళాలి అంటే then we are using the 2 control lines, one line another line. Common clock is replaced by 2 control lines. Here source first ఏం చేస్తుంది, which initiates data from source to destination, transfer by placing data on bus. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే we must use the bus, that is called as the data bus. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం అండ్ ఎనేబిలింగ్ ఇట్స్ డేటా వ్యాలిడ్ సిగ్నల్. ఇన్ఫర్మేషన్ పంపించాము అంటే నెక్స్ట్ ఏం కావాలి, అది వ్యాలిడ్ డేటా అయి ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్. సో ఎనేబిలింగ్ ది డేటా వ్యాలిడ్ సిగ్నల్. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ద డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్ ఈజ్ యాక్టివేటెడ్ బై డెస్టినేషన్ యూనిట్ ఆఫ్టర్ ఇట్ యాక్సెప్ట్స్ డేటా ఫ్రమ్ బస్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ని త్రూ వ్యాలిడ్ బస్ నుంచి యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఈ డేటాని యాక్సెప్ట్ చేసిన సోర్స్కి తెలవాలి కదా, సో దెన్ వీఆర్ సెండింగ్ ది డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్. నెక్స్ట్ వెన్ ఇన్వాలిడేట్ డేటా ఈజ్ ఆన్ బస్, సోర్స్ యూనిట్ డిసేబుల్స్ డేటా వ్యాలిడ్ సిగ్నల్. ఇక్కడ వ్యాలిడ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయింది. అదే సమ్ ఇన్వాలిడ్ డేటా ఉందనుకోండి, దెన్ సోర్స్ అనేది డిజేబుల్ చేస్తుంది ఏంటిది, డేటా వ్యాలిడ్ సిగ్నల్ని. దెన్ డెస్టినేషన్ కూడా ఏం చేస్తుంది, డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్ని డిసేబుల్ చేస్తుంది. ఎందుకంటే మనకు వ్యాలిడ్ సిగ్నల్ రాలేదు కాబట్టి యాక్సెప్టెడ్ సిగ్నల్ కూడా డిసేబుల్ చేస్తుంది. డెస్టినేషన్ యూనిట్ then disables it data accepted signal and the system goes into its initial state. Again goes to the initial state, again data ni forward చేస్తాం, again data valid అక్కడ చెక్ చేస్తాం, data valid అయితే then destination sends data accepted. This is the procedure. Source unit, destination unit. ఫస్ట్ ఏం చేస్తాము, వ్యాలిడ్ డేటాని ఎక్కడ ప్లేస్ చేస్తాము, డేటా బస్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ డేటా ఆన్ బస్, ఎనేబుల్ డేటా వ్యాలిడ్. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ చేస్తుంది, ఈ వ్యాలిడ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ డేటా ఫ్రమ్ బస్, ఎనేబుల్ డేటా యాక్సెప్టెడ్. డేటా వ్యాలిడ్ డేటాని యాక్సెప్ట్ చేసి డేటా యాక్సెప్టెడ్ అనే సిగ్నల్ని సోర్స్కి పంపిస్తుంది. నెక్స్ట్ సపోజ్ వ్యాలిడ్ డేటా రాలేదనుకోండి, దెన్ సోర్స్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ డేటా వ్యాలిడ్ సిగ్నల్ని డిజేబుల్ చేస్తుంది. డిజేబుల్ డేటా వ్యాలిడ్ ఇన్వాలిడేట్ డేటా ఆన్ బస్. నెక్స్ట్ అప్పుడు నెక్స్ట్ ఏం డిజేబుల్ అవుతుంది, డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్. దేర్ఫోర్ డిజేబుల్ డేటా యాక్సెప్టెడ్, రెడీ టు యాక్సెప్ట్ డేటా అగైన్ ఫ్రమ్ ది ఇనిషియల్ స్టేట్, దట్ మీన్స్ సోర్స్ యూనిట్. ఇక్కడ డేటా బస్లో ఏం చేస్తాము, సమ్ వ్యాలిడ్ డేటాని ప్లేస్ చేస్తాం. సమ్ వ్యాలిడ్ డేటాని ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ ఈ సిగ్నల్ని పంపించినప్పుడు సో కాసేపు అయినాక ఏంటి, వ్యాలిడ్ డేటా అనేది మూవ్ అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ డేటా వ్యాలిడ్ ఎక్కడ వరకు లాస్ట్ ఉందో అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకున్నాక ఇది ఏం పంపాలి, డేటా యాక్సెప్టెడ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ సెండ్స్ డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్. ఇక్కడ ద సోర్స్ డజంట్ సెండ్ నెక్స్ట్ డేటా ఐటమ్ అంటిల్ డెస్టినేషన్ షోస్ ఇట్ రెడీనెస్ టు యాక్సెప్ట్ న్యూ డేటా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే డెస్టినేషన్ ఏం చేయాలి, ఐఎమ్ రెడీ ఫర్ ది నెక్స్ట్ డేటా అని చూపిస్తేనే దెన్ సోర్స్ విల్ సెండ్ ది నెక్స్ట్ డేటా. నెక్స్ట్ దిస్ ఈజ్ డెస్టినేషన్ ఇనిషియేటెడ్ ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ సోర్స్ ఇనిషియేటెడ్. వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, డెస్టినేషన్ ఇనిషియేట్ చేయాలి అంటే సోర్స్ డెస్టినేషన్ డేటా బస్
వ్యాలిడ్ డేటా. నెక్స్ట్ ఐఎమ్ రెడీ ఫర్ డేటా అని ఎవరు చూపించాలి? డెస్టినేషన్ యూనిట్ చూపించాలి. సో రెడీ ఫర్ డేటా, ఇట్ ఈస్ డెస్టినేషన్ ఇనిషియేటెడ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ డేటాని యాక్సెప్ట్ చేసింది కదా డిజేబుల్, ఎప్పుడు వ్యాలిడ్ డేటా లేకపోతే ఇట్ యాక్సెప్ట్స్ ది డేటా కదా. సో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే ఇక్కడ డెస్టినేషన్ ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ రెడీ టు యాక్సెప్ట్ డేటా, ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండు అని చెప్పేసి సోర్స్ యూనిట్కి చెప్తుంది. ఎనేబుల్ రెడీ డేటా ఫర్ డేటా అనేది రెడీగా పెడుతుంది. నెక్స్ట్ సోర్స్ యూనిట్ ఏం చేస్తుంది? ప్లేస్ డేటా ఆన్ బస్ ఎనేబుల్ డేటా వ్యాలిడ్. అది ఎక్కడికి వెళ్తుంది? డెస్టినేషన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఏదైతే డేటా ఉందో దట్ విల్ బీ రిసీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్ డేటా ఫ్రమ్ బస్. డిజేబుల్ రెడీ ఫర్ డేటా. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నాం, దేర్ఫోర్ ఇప్పుడు ఏం చేయాలి? డిజేబుల్ చేయాలి కదా. సో డిజేబుల్ ది రెడీ ఫర్ డేటా. అగైన్ డిజేబుల్ డేటా వ్యాలిడ్. ఇన్ఫర్మేషన్ వచ్చినాక మొత్తం ఇక ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా, దేర్ఫోర్ డిజేబుల్ డేటా వ్యాలిడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి 010 అనే ఇన్ఫర్మేషన్ ఉంది. నౌ డెస్టినేషన్ ఈజ్ సెండింగ్ సమ్ డేటా అంటే దిస్ ఈజ్ ద డేటా. ఇది ఎక్కడికి పంపిస్తుంది? సోర్స్ యూనిట్కి పంపిస్తుంది. ఈ సోర్స్ యూనిట్ ఏం చేస్తుంది? పర్టిక్యులర్ టైంలో ఈ 010 ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ని బస్లో ప్లేస్ చేసినాము. దిస్ ఈజ్ ద వ్యాలిడ్ డేటా. ఇక్కడ కావాల్సింది మనకు వచ్చింది సేమ్ కదా. సో దీన్ని వ్యాలిడ్ డేటాని ఇక్కడ ప్లేస్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? డెస్టినేషన్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేసింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఆపరేషన్. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇక ఇక్కడ లోపల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆఫ్టర్ దిస్ ఇట్ మస్ట్ బి ఐడల్ కదా, దట్ మీన్స్ డిజేబుల్ కదా. సో డిజేబుల్ రెడీ ఫర్ డేటా అంటే ఇక ఏ ఇన్ఫర్మేషన్ని తీసుకోవద్దు. ఇక్కడ ఎప్పుడైతే రెడీ ఫర్ డేటా ఉందనుకోండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది హైకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం రిసీవ్ అయినాక అగైన్ ఇట్ ఈస్ డిజేబులింగ్. సో డిజేబుల్ రెడీ ఫర్ డేటా డిజేబుల్ చేసింది. దెన్ ఇప్పుడు వ్యాలిడ్ డేటా ఏం లేదు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది డెస్టినేషన్కి. దేర్ఫోర్ ఇక్కడికి ఏం వ్యాలిడ్ డేటా లేదు కాబట్టి డిజేబుల్ డేటా వ్యాలిడ్. ఇన్వాలిడేట్ డేటా. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇన్వాలిడ్గా ఏమున్నా కూడా సో ఇన్వాలిడేట్ డేటా ఆన్ బస్. అగైన్ కమ్స్ టు ది ఇనీషియల్ స్టేట్ అంటే అగైన్ రెడీ టు యాక్సెప్ట్ న్యూ డేటా, అగైన్ ఎనేబుల్ డేటా. దిస్ ఈజ్ ది ప్రొసీజర్. ఫస్ట్ రెడీ ఫర్ డేటా, దిస్ ఈజ్ ఇనిషియేటెడ్ బై డెస్టినేషన్. ఆ టైంలో పర్టికులర్ వ్యాలిడ్ డేటాని ప్లేస్ చేస్తాం, దట్ ఈజ్ పర్టికులర్ వ్యాలిడ్ డేటా. దెన్ డేటా బస్ అనేది ఆ టైంలో హై ఉండాలి వ్యాలిడ్ డేటా కాబట్టి. The difference between source initiated and destination initiated transfer is in their choice of initial state. Source initiated ఏమో source అనేది initial state, destination initiated ఏమో destination అనేది initial state. That means the difference between these two is depends on the choice of initial state. Destination unit generates ready for data signal. Source unit after receiving ready for data signal from destination unit, source unit place data on bus. ఇక్కడ నుంచి ఎప్పుడైతే డేటా రెడీ ఉంది అని చెప్పింది అనుకోండి, దెన్ ఓన్లీ సోర్స్ యూనిట్ ప్లేసెస్ దట్ డేటా ఆన్ బస్.